తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో భయాన్ని అరాచకాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సూరంపూడి నూకరత్నం సూరంపూడి అర్జునరావు దంపతులు బీసీ సంఘాలు కలిసి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సెట్టిబల్జ సంక్షేమ సంఘ అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ అయినవెల్లి నారాయణలు మాట్లాడుతూ జి వేమవరంలో జరిగిన భయకంపిత సంఘటనపై వివరించారు. జి వేమవరం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు వాసంశెట్టి భీమరాజు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు నరికేస్తానని కత్తి పట్టుకుని వచ్చి బెదిరించారండి. ఇద్దరు అనుకులు సీనన్న అతను ఇతను బాబురావు, అనుకులు శ్రీనివాసు, అనుకులు నర్సయ్య. రోడ్డు దాటి అవతలకు రావద్దని మొక్కులేసి కంచిలేసి ముళ్ళు కంపలు అయ్యేసి చాలా దారుణంగా చేశారండి. ఇచ్చామండి, చేస్తామంటున్నారు అంతే అండి, ఏం చేయలేదండి. మీకు వెళ్ళడానికి రోడ్డు లేకుండా చేస్తున్నారు. రోడ్డు అంటే నాకు లేదనేసి ఆపేశారండి. పెద్దలు అయ్యి తప్పు అని చెప్తే మామూలుగా నన్నెత్తనంటే అంతే అండి. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేదని ఇక్కడ వరకు వచ్చారా మీరు? మొక్కులు అయ్యి వేసాడండి, ఆ మొక్కులు తీసారనేసి పెద్దలు అందరూ కలిపి తీసారండి. తీస్తే ఆ మొక్కులు తీసారనేసి 11 గంటలు రాత్రి కాడ కత్తి పెట్టుకుని వచ్చి మా మీద దాడి చేయడానికి వచ్చారు. కత్తి పట్టుకుని నరికేస్తాను, పొడిచేస్తాను, ఎవరన్నా తలకాయలు తీసేస్తానన్న వీడియోలు చూస్తుంటే ఇది ఒక గగురుపాటుకి గురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి దీంట్లో ఏదైనా లీగాలిటీ ఉంటే కోర్టుకెళ్ళి అది తేల్చుకోవాల్సింది పోయి గ్రామస్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి నేను అవసరమైతే నేను దేనికైనా సిద్ధమవుతానని ఆ కుటుంబం అంతా కలిపి ఆ తండ్రి కొడుకులట తలకాయలు నరికేస్తానన్న వీడియోలు చూస్తుంటే ఈవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే ఆ యొక్క గ్రామం అపవిత్రానికి గురవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో దేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఆ గ్రామం ఇచ్చేస్తూ ఉంటారు. అంత పవిత్రమైన గ్రామంలో ఈవేళ ఈ అరాచకాన్ని చూస్తుంటే మాలాంటి వాళ్ళకి ఇది చాలా దుష్పరిణామంగా కనపడుతుంది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు స్పందించాలి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్పందించాలి. మరి అక్కడ కోరంగి పోలీసు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎందుకు చర్య తీసుకుంటలేదు అన్నది కూడా ఒక్కసారి దీని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క గ్రామ పవిత్రతను కాపాడాలని నేను తెలియజేస్తున్నాను. పొద్దున్న నిజ నిర్ధారణ కమిటీ కింద కొంతమంది మొత్తం బీసీ సంఘాలన్నీ కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన విషయంలో ఈ వీరు ఒకటే చెప్పారు, వారి కుటుంబీకులు ఇక్కడ వచ్చారు సగం మంది, తమ్ముడి బిడ్డలు, అన్నదమ్ముడు బిడ్డలు వాళ్ళందరూ వచ్చారు. వారు చెప్పారు, మేము ఎవరైనా మా గ్రామంలో ఒక్కరైనా సరే అతను ఇది అవాస్తవం లేదా అతను ఇటువంటి మంచివాడని చెప్తే మేము మీ దగ్గర రాము, మీ ఇష్టం, మీ ఏ పరిస్థితి తీసుకుంటారు. ఒక్కడు కూడా మొత్తం గ్రామం అంతా ముక్త కంఠంతో మా దగ్గరికి వచ్చి చాలా అరాచకంగా ఉంటాడండి, మొత్తం గుడి పందిర్లు పీకేసాడండి, ఇక్కడ మా అన్నీ ఇచ్చేసాడండి, మా నుయ్యి కప్పెట్టేసాడండి, ఇటువంటివన్నీ కూడా కంప్లైంట్లు కంటిన్యూగా చెప్తున్నారు పుంకాలుగా. అయితే వారు పాపం ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో 2 సార్లు కలెక్టర్ గారికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏ విధమైన న్యాయం జరగలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కోరంగి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సీడీ కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. వారు ఏ విధమైన అరెస్టులు చేయలేదు, కేసు కట్టలేదు. ఇప్పుడు మేము ఎస్పీ గారిని కలుస్తాము. అదే రకంగా కలెక్టర్ గారు ఈరోజు 1:50, 1:30 తర్వాత రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారిని కలిశాక కలెక్టర్ గారిని కలిసాక ఎస్పీ గారిని కలుస్తాము. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని బీసీ సంఘాలు పిలిపిస్తాము. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకే ఒక ఇల్లు, ఒక బీసీ ఇల్లు, దాని మీదే అతని కక్ష సాధింపు తనిఖించేస్తున్నాడు. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకముందే మేల్కొనాలని పోలీసు వారిని కోరుతున్నాము. అదే రకంగా కలెక్టర్ గారిని అది యాక్చువల్గా అతను అన్ని భూములు కూడా గ్రామ కట్టాలని తనేగా చెప్పి ప్రతి దాని మీద దౌర్జన్యం చేస్తాడు. కాబట్టి అతని మీద ఎంక్వైరీ జరిపి ఆ యొక్క విచారణ జరిపి ఒకవేళ నిజంగా అతను రైట్ ఉంటే మాకే అభ్యంతరం లేదు, గవర్నమెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకోమండి, రోడ్డు మీద ఆక్యుపై చేసేందుకు ఇస్తారు. ఆఫ్టర్ 20 years అయిన తర్వాత రోడ్డు దాటి క్రాస్ చేసి వచ్చి రోడ్డు అవతల ఉన్నటువంటి పిల్లర్స్ వేసి మా ఇళ్ళ గడ్డుగా మెస్ కట్టడం అన్నది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించాలని చెప్పి అతని వెంటనే తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి